లిఖిత ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీకేమైనా అవేర్‌నెస్ ఉందా ఎబోలా వైరస్ గురించి? ఎబోలా వైరస్ అనేది ఒక వైరల్ డేంజరస్ డిజీజ్ అన్నమాట. ఇది ఇన్ఫెక్టెడ్ పర్సన్ ద్వారానే మనకి వ్యాప్తిస్తుంది. లైక్ బ్లడ్ ద్వారా, స్వెట్ ద్వారా, సలైవా ద్వారా మాత్రం ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వస్తుందన్నమాట. అంటే ఇది కరోనా వైరస్ లాగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా? లేదు. ఇది ఇందాక చెప్పినట్లు వచ్చిన పర్సన్ నుంచే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే వస్తుందన్నమాట. కాకపోతే హైజీన్ అండ్ ప్రికాషన్స్ చాలా ముఖ్యం. సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? వచ్చిన వారిలో అంటే ఎబోలా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వారిలో హెడేక్ వస్తుంది, వీక్‌గా అనిపిస్తుంది. అదే విధంగా ఫీవర్ కూడా వస్తుంది. కొన్ని కేసెస్‌లో అంట సివియర్ వామిటింగ్స్ కూడా అవుతాయంట. అంటే ఇప్పుడు మేము పానిక్ అవ్వాలా? పానిక్ అవ్వాల్సింది ఏం లేదు గానీ, అఫీషియల్ హెల్త్ అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇలాంటి ఫేక్ ఫార్వర్డ్ మెసేజెస్ అస్సలు ఫాలో అవ్వద్దు. అదేవిధంగా హ్యాండ్ వాష్ చేయడం, హైజీన్ చాలా ముఖ్యం. ఇకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. చూసారుగా వ్యూవర్స్, భయం అవసరం లేదు. సేఫ్టీ అండ్ అవేర్‌నెస్ ఉంటే సరిపోతుంది.